కశ్మీర్లో హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి భారీ వర్షాలు క్లౌడ్ బ్రస్టర్ వల్ల ఆ వరద అంతా కూడా ఏంటంటే రావి నది, సట్లెజ్ నది, బియాస్ నది ఈ నదులన్నీ కూడా పొంగి పంజాబ్లో కూడా కురిసినటువంటి వర్షాల వల్ల పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 8 జిల్లాలు టోటల్గా కూడా ఏంటంటే జలమయం అయిపోయినాయి. ఈ 8 జిల్లాల లోపల దాదాపు 1100 గ్రామాలు నీట మునిగినాయి. ఈ 1100 గ్రామాల్లో 3 లక్షల ఎకరాల లోపల మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. 2.5 లక్షల మంది టోటల్గా ఆ నీళ్ళల్లో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి గారు వారు ఏమన్నారంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల డ్యామేజ్ జరిగిందని చెప్పి వారు అన్నారు. దాదాపు 20,000 పశువులు వరదలో కొట్టుకుపోయినాయి. అలా దాదాపు కొన్ని వేల పశువులు మన దేశంలో ఉన్న పంజాబ్ను దాటి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఒడ్డుకెక్కి అక్కడ పంజాబ్ పాకిస్తాన్కు చేరినాయి. అంటే దాదాపు 20,000 పాలిచ్చేటువంటి పశువులు అంటే ఒక్కొక్క పశువు ధర 5 లక్షల రూపాయలు. ఇవాళ ఇంత పెద్ద ఒక మహాఘోరం పంజాబ్లో జరిగితే అసలు నేషనల్ మీడియా లోపల మొత్తం కూడా ఏంటంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఇవాళ ఈ నేషనల్ మీడియా లోపల చర్చ జరుగుతున్నది. ఓన్లీ సోషల్ మీడియా లోపలనే పంజాబ్లో జరుగుతున్నటువంటిది అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే ఇవాళ ప్రజలకు చేరుతుంది తప్ప నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా పంజాబ్ పరిస్థితి చూంచకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం ఆర్మీ ఇవి సహాయక చర్యలు చేస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ జరిగినటువంటి నష్టపరిహారం కోసం ఏ మాత్రం కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు. కాబట్టి మేము ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇమీడియట్గా ఒక 10,000 కోట్ల రూపాయలు పంజాబ్కు పంపించాలి. అదేవిధంగా ఒకప్పుడు దేశాన్ని కాపాడినటువంటి పంజాబ్ని ఇలా దేశం కాపాడాలి. కాబట్టి మేము ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ నుంచి మీరు పంజాబ్కు ఒక 1,000 కోట్ల రూపాయలు పంజాబ్కు పంపి ఆ పంజాబ్ను ఆదుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకు రావాలి. మన కరీంనగర్ జిల్లా కూడా ఆదర్శంగా నిలవాలి. మన కరీంనగర్ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, వీరు ముగ్గురు ముందుకు రావాలి. వీరు ముగ్గురు ముందుకొచ్చి మన కరీంనగర్ నుంచి కనీసం ఒక 10 కోట్ల రూపాయలైనా కానీ మనం పంజాబ్ ప్రజలకు మనం పంపించాలి. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ముందుకొస్తే తెలంగాణ ఒక ఆదర్శంగా ఒక 1,000 కోట్ల రూపాయలు ప్రజల తరఫున పంపాలి. ఒక 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి పంపి పంజాబ్ ప్రజలను ఆదుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.